నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు. రథ సప్తమి రోజు తిరుమలలో సిఫారసు లేఖల దర్శనాల రద్దు. బిఆర్ నాయుడు. ఘనంగా ద్వారకా తిరుమలరావు పదవి విరమణ వీడ్కోలు. సర్వీసులో అనేక సవాళ్లను చూశానని వ్యాఖ్య. సూపర్ 6 పేరుతో ప్రజలను నిండా ముంచారు. మాజీ మంత్రి ఆర్కే రోజా ఫైర్. ఇక డీటెయిల్స్ చూస్తే, పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి చేరుకున్న సీఎంకు ఆలయ ప్రధాన అర్చకులు, అధికారులు, సిబ్బంది పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. తొలుత అమ్మవారికి చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీఎంకు పండితులు వేదాశీర్వచనం చేశారు. రెండు 2600 ఏళ్ల క్రితం ఈ తల్లి చరిత్ర అందరం కూడా ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఆ చరిత్ర తెలిస్తే మనం కూడా త్యాగాలకు ఏ విధంగా విలువిస్తామో అర్థం అవుతుంది. ఇక్కడే మీరు చూస్తే 2600 సంవత్సరాల కంటే ముందు పెనుగొండ పాలకులు ఆర్య వయస్సులైన కుసుమ శ్రేష్ఠి కుసుమాంబ దంపతులకి పుట్టిన కుమార్తె వాసవి కన్యకా పరమేశ్వరి. ఆ తల్లిని చూస్తే భగవంతుడు ఆశీస్సులతో పుట్టినటువంటి తల్లి, కలియుగ దేవత కన్యకా పరమేశ్వరి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. దేవుణ్ణి చూసినప్పుడు ఒక వరం ఇచ్చాడు. ఆ వరం ప్రకారమే ఆమె ఇక్కడ పుట్టింది. పుట్టడమే కాదు, గుణవంతురాలు, తెలివైనది, సమాజం పట్ల అత్యంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా పుట్టుకతోనే లక్షణాలతో పుట్టి ఆవిడ పెరిగే పరిస్థితికి వచ్చింది. అలాంటి ఆడబిడ్డ ఆ రోజుట్లోనే రాజమహేంద్రవరాన్ని పరిపాలించే విష్ణువర్ధుడని రాజు పక్కనే పరిపాలించేవాడు. ఈవిడ గుణగణాలు తెలుసుకుని ఆయన ఈవిడ్ని పెళ్లి చేసుకోవాలని వాళ్ళ తండ్రితో సంప్రదించే పరిస్థితికి వస్తారు. కానీ ఆ రోజు చూస్తే 714 మంది గోత్రీకులు కుసుమ శ్రేష్ఠి దీనిపైన అడగ్గా వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు 102 మంది గోత్రీకులు అంగీకరించలేదు. ఆవిడకి కూడా ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు ఆవిడ పెళ్లికి నిరాకరించింది. దానిపైన ఆ రోజు తిరుమల రథసప్తమి నాడు తిరుమలలో శ్రీవారి దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. రథసప్తమి రోజు పలు ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించేందుకు నిర్ణయించామని తెలిపారు. సిఫారసు లేఖల దర్శనాలు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు చెప్పారు. తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్లను రద్దు చేస్తున్నామన్నారు. నాలుగవ తారీఖు నాడు, ఫిబ్రవరి 4వ తారీఖు 5:30 గంటల నుండి 8 గంటల వరకు సూర్యోదయం, 6:44 AM
సూర్యప్రభ వాహనం, ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్న శేష వాహనం, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్ర స్నానం, సాయంత్రం 4 నుండి 5 వరకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు సర్వ ఉపాల వాహనం, రాత్రి 8 నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనం. ఈ విధంగా మలయప్ప స్వామి వారు ఊరేగింపు ఉంటుంది. దానికి అనుగుణంగా పలు సేవలు, ప్రివిలైజేషన్, దర్శనాలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. అష్టదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర ఉంజల దీపాలంకరణ సేవలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరుగుతుంది. ఎన్ఆర్ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగులు, ప్రివిలేజ్ దర్శనాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. తిరుపతిలో ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకన్లు జారీ చేయడం కూడా రద్దు చేయడం జరిగింది. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వివిధ బ్రేక్ దర్శనం. ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవి విరమణ వీడ్కోలు పెరేడ్ను ఘనంగా నిర్వహించారు. మంగళగిరిలో 6వ బెటాలియన్ మైదానంలో జరిగిన పెరేడ్కు రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారులందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా ద్వారకా తిరుమలరావు పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ద్వారకా తిరుమలరావు ప్రసంగిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. తన జీవితంలో ఇవి ఉద్విగ్న భరిత క్షణాలు అని అన్నారు. ఇకపై యూనిఫామ్ ఉండదంటేనే భావోద్వేగంగా ఉందని చెప్పారు. సర్వీసులో చేరినప్పటి నుంచి అనేక సవాళ్లను చూశానని తెలిపారు. సాంప్రదాయ పోలీసింగ్ నుంచి సాంకేతిక పోలీసింగ్ వైపు మారామని చెప్పారు. పోలీస్ సర్వీస్ నుంచి 35 సంవత్సరాలుగా సాగిన ప్రయాణం నా మదిలో ఎన్నో ఆలోచనలు, ఉద్విగ్న భరిత క్షణాలు. ఈ సర్వీసు, ఈ ప్రయాణం, ప్రస్థానానికి సంబంధించిన ఈ తాలూకు జ్ఞాపకాలు వెళ్తూ ఉన్నాయి. ఈరోజు ఉదయం యూనిఫామ్ ధరిస్తుండగా అదొక ప్రత్యేక అనుభూతి. సర్వీస్ మొత్తం యూనిఫామ్డ్ అసైన్మెంట్లో లేనప్పటికీ దశాబ్దాలుగా శరీరాన్ని అంటుకొని ఉన్నటువంటి యూనిఫామ్ ఇక రేపటి నుంచి లేదు కదా అనే ఆలోచన, అది ప్రత్యేకమైన ఎమోషన్. బాధలను, సంతోషాలను ఇది ఒక ఎమోషన్. ఖచ్చితంగా సాటిస్ఫైయింగ్ అని అనగలను. ఈ సందర్భంగా మీరు అందించిన, ఇన్ని సంవత్సరాలుగా అందించిన సహకారాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ, నా ఆలోచనలు, అనుభవాలు పంచుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకునే ప్రయత్నం. 35 సంవత్సరాల క్రితం మసూరులో ఫౌండేషన్ కోర్సుతో ప్రారంభమైనటువంటి ప్రయాణం. ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తి ఆ రోజు మా LBSNA మసూరి అకాడమీ డైరెక్టర్, మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి సత్యానందన్ గారి ఫాదర్ యుగంధర్ IAS గారు, వారు మా డైరెక్టర్ అన్నట్టు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో బేసిక్ కోర్సు డైరెక్టర్ గారు. అనేక మంది గురువులు ఉన్నప్పటికీ మా పైన చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తి S. రామకృష్ణన్, డిప్యూటీ డైరెక్టర్ BCS. ఎన్నికలకు మందుబాబు ష్యూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అంటూ ఊదరగొట్టిన అధికారంలోకి వచ్చాక ప్రజలను చీటింగ్ చేశారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. సంపద సృష్టించాక సూపర్ 6 అమలు చేస్తామని చంద్రబాబు చావు కబురు చల్లగా చెబుతున్నారని ఫైర్ అయ్యారు. సూపర్ 6 అమలు చేయకపోతే కాలర్ పట్టుకొని నిలదీయాలని లోకేష్ చెప్పారని, ఇప్పుడు ఏ కాలర్ పట్టుకోవాలని ఆమె నిలదీశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫీజు రియంబర్స్మెంట్తో పాటు అన్ని పథకాలు ఆపేశారని విమర్శించారు. శుక్రవారం నగరిలోని తన క్యాంపు కార్యాలయంలో రోజా మీడియాతో మాట్లాడారు. డిగ్రీ, ఇంజనీరింగ్, PG చదువుతున్న పేద మధ్య తరగతి విద్యార్థులకి కట్టాల్సిన 3,900 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు ఇంతవరకు కట్టలేదు. సో 4 క్వార్టర్స్ కి సంబంధించిన ఈ ఫీజు బకాయిల్ని ప్రభుత్వం చెల్లించకపోతే ఆ పేద విద్యార్థులు చదువుకు దూరం కారా? మీకు ఈ విషయం అర్థం కావటం లేదా అని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి దాదాపుగా 7 నెలలు అవుతుంది. ఈ ఫీజు రియంబర్స్మెంట్ కోసం, వసతి దీవెన, విద్యా దీవెన కోసం ₹1 కూడా చెల్లించకపోవడం సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆనాడు వైఎస్ఆర్ గారు పెద్ద చదువులు ఉన్నవారికే కాదు, అర్హత ఉన్న ప్రతి పేద మధ్యతరగతి విద్యార్థికి అందించాలని గొప్ప మనసుతో ఈ ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావడం జరిగింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తను అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు సంపూర్ణంగా అమలు చేయడం మనం గమనించాం. కానీ ఈరోజు ప్రభుత్వం 3,900 కోట్ల ఈ ఫీజులు, స్కాలర్షిప్ల బకాయిల్ని ఆపేయటం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నా. ఎందుకంటే
ఈరోజు మీరు చూస్తే విద్యా దీవెన కింద 2,800 కోట్లు, అలాగే వసతి దీవెన కింద 1,100 కోట్లు, అంటే దాదాపుగా 3,900 కోట్లని బకాయిలు పెట్టడం వల్ల కొన్ని కాలేజెస్ లో విద్యార్థుల్ని క్లాసులకి రానివ్వట్లేదు. ఇటీవల కేంద్రం తెలుగు సీనియర్ హీరో బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో బాలకృష్ణకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చిత్ర పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం, 3వ ఎమ్మెల్యేగా గెలుపొందడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. కానీ పదవులు, అవార్డులను ఆశించి ఎప్పుడూ పనిచేయలేదని పేర్కొన్నారు. పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా, అంటే పద్మభూషణ్ నన్ను వరించిన సందర్భంగా, ఎందుకంటే నేను ఎప్పుడేమీ ఆశించను జీవితంలో, నా పనిని నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను. కాబట్టి పదవులకు నేను అలంకారం కానీ పదవులు నాకు ఇప్పుడు అలంకారం కాదు. ఏది నేను సాధించిన జీవితంలో ఇంకా ఎంతో చేయాలి అన్న ఒక స్ఫూర్తి ప్రదాత మా నాన్నగారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఎవరు వాళ్ళ పాత్రల్ని బాగా పోషిస్తే వాళ్ళ రంగాల్లో వాళ్ళు రాణిస్తారు. ఇదిగో ఇటువంటి పద్మశ్రీలు కానివ్వండి, పద్మభూషణ్లు కానివ్వండి, పద్మవిభూషణ్లు కానివ్వండి, లేకపోతే గ్యాలంటరీ అవార్డ్స్ కానివ్వండి, అవి వెతుక్కుంటూ వస్తాయి వెనకాలే. ఇందాక మాటల్లో ఎవరు అన్నప్పుడు అన్నారు, నాకు వచ్చింది పద్మభూషణ్, ఏదైతే మీకు దూరంగా ఉందో, అంటే ఇవాళ నాకు వచ్చింది, ఇవాళ మీ అందరికి వచ్చినట్టే నేను భావిస్తాను. దేనికి ఆశించకుండా, ప్రతిఫల అపేక్ష లేకుండా మన వంతు మన పని నిబద్ధతతో, ఒక క్రమశిక్షణతో, పట్టుదలతో, సరైన దారిలో మనకి ఏదైతే సమాజం ఇచ్చిందో దానికి ప్రతిఫలంగా సొంత లాభం కొంత మానుకుని అన్నట్టు సమాజానికి ఉపయోగపడితే ఏదన్నా మనం సాధించవచ్చు. చాలా మంది అంటున్నారు ఇది ఇంతకు ముందే రావాల్సిందని పద్మభూషణ్. వాడు చెప్తాను, నేను ఎప్పుడు ఆధ్యాత్మిక చింతనలో ఉంటాను, పూజలు ఎక్కువ చేస్తుంటాను. పూజ అంతవరకే, ఆ తర్వాత నా వృత్తి, నా ఆలోచనలు, అదే నాకు దైవం. అది యాదృచ్ఛికమో కాకతాళీయమో. నాన్నగారి 100వ జయంతి సందర్భంగా పూర్తయింది మొన్ననే. తర్వాత ఆయన 75 సంవత్సరాలు చలనచిత్ర పరిశ్రమకు అడుగిడిన సందర్భంగా మొదటి సినిమా మన దేశం విడుదలైంది. నేను 50 సంవత్సరాలు ఇండస్ట్రీలో పూర్తి చేసుకోవడం, అలాగే నేను 3వసారి మళ్ళీ ఎమ్మెల్యేగా హిందూపూర్ నుంచి గెలవడం, అలాగే సినిమా రంగంలో నా సినిమాలు 4 హిట్లు కావడం, అఖండ అయితేనేమి, వీరసింహారెడ్డి అయితేనేమి, నేలకొండ భగవంత్ కేసరి అయితేనేమి, ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన డాకు మహారాజ్ అయితేనేమి. జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలు చేసింది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మార్చేశారని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 10 లక్షల కోట్ల అప్పు చేశారని, దానికి ఏడాదికి 71,000 కోట్ల అసలు, 1.40 లక్షల కోట్ల వడ్డీ చెల్లింపుల భారంతో ఆర్థిక వ్యవస్థ దివాలా తీసింది. మధ్యన ఒక తప్పుడు ప్రాపగండా చంద్రబాబు నాయుడు గారి మీద పథకాలు ఇవ్వట్లేదు అని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రాపగండా చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలకు తెలియజేయడం. జగన్మోహన్ రెడ్డి టైంలో ఆర్థిక పరిస్థితి ఘోరాతిఘోరంగా, అసలు లెక్కాపత్రం లేకుండా, మరి ఈ ప్రాజెక్టులో ఇరిగేషన్ నుంచి ఇంకో చోట నుండి ఇక్కడికి ఎక్కడ కూడా సిస్టమ్ లేకుండా, ఈ రాష్ట్రాన్ని కనీసం అప్పు కూడా పుట్టకుండా, ఎఫ్ఆర్బిఎం సపోర్ట్ కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలించిన విధానాన్ని మరి ఈ 4 నెలలు కూడా అకౌంట్స్ వెతకడం కూడా కష్టమే. ఒక్కసారి చూస్తే చంద్రబాబు నాయుడు గారికి గుండాగినంత పని. దాంట్లో భాగంగానే ప్రజలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సర్వనాశనం చేసి అప్పచెప్పాడు అన్నది తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారు. అది నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చెప్పవలసిన ఆవశ్యకత ఉంది. అప్పులు 10 లక్షల కోట్లు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఓన్లీ వడ్డీలే 71,000 కోట్లు కట్టాలి సంవత్సరానికి. ప్రజాపయోగ రాజధాని నిర్మాణం జరగాలని సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు వై నేతాజీ డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలను జయప్రదం కోరుతూ రాజధాని ప్రాంతంలో ప్రారంభమైన సిపిఎం ప్రచార జాథా శుక్రవారం బాపట్ల చేరుకుంది. ఈ సందర్భంగా నేతాజీ మాట్లాడుతూ,
రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇవ్వాలని బాపట్ల మెడికల్ కాలేజీ పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పెట్టుబడిదారుడు ఆయన ఆ స్టీల్ ప్లాంట్కి ఇనప ఖనిజం ఇవ్వాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు రికమెండేషన్ చేశారు, కేంద్ర ప్రభుత్వం ఆమోదించేసింది. నిజంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా అనేటువంటిది ఈ ఘటన బట్టి రుజువు అవుతా ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాదు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు అమలు తెలిపారు అనేటువంటిది 7 నెలల కాలంలో మనం పరిశీలన చేస్తే ఒకే ఒక్క హామీ, అది అధికారంలోకి రాగానే మేము సామాజిక పెన్షన్ల పెంపుదల 3,000 నుంచి 4,000 పెంచుతున్నామని చెప్పేసి అన్నారు. మనం అందరం సంతోషించాం, అభినందించాం కూడా. ఆ తర్వాత మిగిలినటువంటి వాటన్నిటి గురించి ఏమిటి, పిల్లలు చదువుకునేటువంటి వాళ్ళకి ఇంట్లో అనేక మంది పిల్లలు ఉంటే ఒక్కడికే ఇస్తున్నాడు జగను, నేను అధికారంలోకి వచ్చి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి నేను సహాయం చేస్తానని చెప్పేసి అన్నాడు. ఏది అట్లాగే రైతులకి 13,000 ఇస్తానన్నాడు. 13,000 ఏం సరిపోతాయి, నేను అధికారంలోకి వచ్చి 20,000 ఇస్తానన్నాడు. ఏ డబ్బులు. అట్లాగే ప్రతి మహిళ తన కాళ్ళ మీద తాను నిలబడాలి, అందుకని 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి మహిళకి నెలకు 1,500 చొప్పున ఆమె అకౌంట్లో, బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తానన్నాడు. 7 నెలలు గడిచిపోయింది, అసలు దాని గురించి మాట్లాడట్లేదు. అట్లా నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి అన్నారు. ఇదిగో మేము ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం కోసం డిఎస్సీ వేస్తున్నాం, టీచర్లు పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి సంతకం పెట్టారు, పేపర్లో ప్రకటించారు. జనమంతా పెద్ద ఎత్తున అప్లికేషన్ పెట్టుకున్నారు. పరీక్ష తేదీ ఎప్పుడు ఇంతవరకు తేల్చరు. మరి పరీక్ష ఎప్పుడు పెడతారో తేల్చకపోతే అసలు టీచర్ల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేసేటువంటిది అని చెప్పేసి జరుగుతుంది. ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తాం, నెలకు 3,000 అన్నారు. ఏది ఇంతవరకు ఒక్కళ్ళకు కూడా ఆ రకమైనటువంటి ఊసి లేదు. ఈ రకంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 7 నెలల్లో చేసిన 1.19 కోట్ల అప్పులపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేసి ఆ అప్పు ఎలా ఖర్చు చేశారో చెప్పాలని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కాకుమారు రాజశేఖర్ డిమాండ్ చేశారు. ఆ బాధ్యత ఖచ్చితంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఉందని ఆయన తేల్చి చెప్పారు. రాజకీయాల్లో అనంత అనుభవజ్ఞుడు లేడని చెప్పే చంద్రబాబు ఎన్నికల ముందు గొప్పగా ప్రచారం చేసిన సూపర్ 6 హామీలు అమలు చేయకుండా సాకులు చెప్పడం సరికాదని స్పష్టం చేశారు. ప్రజలకు ఏ వాగ్దానం ఇచ్చారు, ఇచ్చినటువంటి వాగ్దానాలను ఏ మేరకు నెరవేర్చారు అనేటువంటి విషయాన్ని ఒక్కసారి ఈ కూటమి మరి ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నాను. అంటే దాదాపుగా 8 నెలలు 9 నెలల కాలం అంటే ఆషామాష కాదు, సామాన్యమైన విషయం కాదు. ఈ కాలంలో ప్రజలకు ఏమి చేశాము, ఏ మేలు చేశాము, ఏ మేరకు మేలు చేశాము అనేటువంటి విషయాన్ని ఒక్కసారి కానీ గమనిస్తే ప్రజలకు ఒరిగిందేమి లేదు. మరి అదేవిధంగా ఏమీ జరగలేదు, ఏమి ఒరగలేదంటే గుండు సున్నా ప్రజలకు వీళ్ళు చేసినటువంటిది. ఈ చంద్రబాబు నాయుడు గారికి ఇదేం కొత్త విషయం కాదు. చంద్రబాబు నాయుడు గారికి చాలా క్లారిటీ ఉంది. ఎందుకంటే దాదాపు మరి ఇది 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతిసారి కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలకు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అవి నెరవేర్చకుండా ఉండడం అనేటువంటిది మేనిఫెస్టోని లైలా కుటుంబంతో చూడగలిగే మంచి కామెడీ సినిమా అని నటుడు విశ్వక్ సేన్ అన్నారు. శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తీతిదే అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన విశ్వక్, లైలా చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానున్న సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలిపారు.
అద్భుతమైన స్వామివారి దర్శనం అయింది. సో నాకు ప్రతి సినిమాకి ముందు అలవాటు కొంటే ఇక్కడ నైట్ అల్పిరి ఎక్కువ వచ్చి మార్నింగ్ చాలా బ్రహ్మాండమైన దర్శనం అయింది. సో 14 రిలీజ్ కాబట్టి మళ్ళీ రిలీజ్ తర్వాత కూడా లైలాకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రస్తుతం అయితే 14 లైలా రాగానే అది వారం కాగానే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదైనా చేస్తాం. నెక్స్ట్ సీతారాలు ఫంకీ అని ఉంది ప్రస్తుతం. లైలానా సార్ కుటుంబ సమేతంగా వచ్చి ఎంజాయ్ చేసే మంచి కామెడీ సినిమా. డెఫినెట్లీ అమ్మాయి వేషం వేయడం అనేది కెరియర్లో వన్ ఆఫ్ ద స్పెషల్ ఫిలిం. డెఫినెట్లీ కుటుంబం అంతా వచ్చి ఎంజాయ్ చేసే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఉంటుంది. సో ఈరోజు ఇక్కడ రత్తమ్మ అనే సాంగ్ మన ఎస్వి కాలేజ్లో రిలీజ్ చేస్తున్నాము. ఫోక్ సాంగ్ 6వ తారీఖు ట్రైలర్ వస్తుంది. పుంగనూరు టీడీపీ మైనారిటీ జిల్లా కార్యవర్గ సభ్యులు అష్రఫ్ అలీ శుక్రవారం మాట్లాడారు. ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో స్కానింగ్లతో ప్రజలను దోపిడీ చేస్తున్నారని, అలాంటి ప్రైవేటు ఆసుపత్రులపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలని కోరారు. పేద ప్రజలకు అన్ని రకాల స్కానింగ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలిపారు. నమస్కారం, నా పేరు అష్రఫ్ అలీ, సోమల మండలం నంజంపేట, తెలుగుదేశం పార్టీ జిల్లా మైనార్టీ కార్యవర్గ సభ్యుడు. గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరియు నారా లోకేష్ గారికి విన్నపం. దయచేసి వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెండి. ఈరోజు ప్రజలు అనేక విధాలుగా దోపిడీకి గురవుతున్న వ్యవస్థలలో వైద్య విధానం కూడా ఒకటి. ఏ చిన్న సమస్య వచ్చినా ప్రైవేట్ హాస్పిటళ్ళు, కార్పొరేట్ హాస్పిటల్కి పోతే వేలలో ఫీజులు వేసి ప్రజల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తున్నారు. కడుపు నొప్పి అన్నా ఎంఆర్ఐలే, తలనొప్పి అన్నా ఎంఆర్ఐలే, ఏ చిన్న సమస్య వచ్చినా ఎంఆర్ఐ స్కానింగ్లు, సిటీ స్కానింగ్లు అని ప్రజలను స్కానింగ్ల పేరిట దోపిడీ చేస్తున్నారు. ఈ దోపిడీ విధానాన్ని రద్దు చేసి ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉదాహరణ ఏమంటే, ఈ మధ్యలో మీడియా మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో స్కాన్ సెంటర్లకు పంపిన డాక్టర్లకు నగదు రూపంలో పంపిన కవర్లను బట్టబయలు చేసింది. కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వము సత్వర చర్యలు తీసుకొని ప్రజలకు కావలసిన అన్ని రకములైన స్కానింగ్లు, ఎంఆర్ఐ స్కానింగ్లు. టీటీడీలో ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ ద్వారా ఎన్డీఏ కూటమి మార్క్ పరిపాలనకు శ్రీకారం చుట్టాలని టీటీడీ ఉన్నతాధికారులకు, రాష్ట్ర ప్రభుత్వంలోని ఎన్డీఏ కూటమి పెద్దలకు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం తిరుపతిలో ఆయన మాట్లాడుతూ, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజుకు గణనీయంగా పెరుగుతుందని, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలక మండలి చైర్మన్, సభ్యులంతా కూడా సామాన్య భక్తులకి శ్రీవారి దర్శనాన్ని కల్పించడంలో, అన్నప్రసాదాలలో, అదేవిధంగా అధికారుల సహకారంతో అనూహ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఈరోజు స్వామివారి ప్రసాదం అద్భుతంగా భక్తులకు అందిస్తున్నారండి. దానితో పాటు టీటీడీ బోర్డుకి నేను ఒక స్థానికుడిగా, బీజేపీ నాయకుడిగా సూచన చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. టీటీడీ ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ పై కూడా దృష్టి పెట్టండి. ఎందుకంటే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజుకి గణనీయంగా పెరుగుతోంది. దానికి తగ్గట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో రెగ్యులర్ ఉద్యోగస్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. మనం డేటా చూసినట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానం డేటా మొదటలో వాళ్ళు ఇచ్చినటువంటి దీని ప్రకారం ఏదైతే శాంక్షన్డ్ పోస్టులు ఉన్నాయో అవి రెగ్యులర్ ఎంప్లాయీస్ 14,923 మంది ఉండాలండి. దానికి ఈరోజు చూస్తే 6,553 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అంటే సగానికి సగం తగ్గిపోయింది. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ టీటీడీలో రెగ్యులర్తో పాటు అవుట్ సోర్సింగ్ స్టాఫ్ శ్రీ లక్ష్మీ శ్రీనివాస మెన్ పవర్ అని చెప్పని దాని కింద పనిచేస్తున్నారు 4,250 మంది. స్విమ్స్లో 1,750 మంది పనిచేస్తున్నారు. సొసైటీల ద్వారా 2,400 మంది, ఏజెన్సీల ద్వారా 79 మంది, డైరెక్ట్ కాంట్రాక్ట్ స్టాఫ్ వచ్చి 719 మంది, కళ్యాణ కట్టలో 850 మంది, అదేవిధంగా ఆరోగ్య శాఖ శానిటరీ వర్కర్స్ 2,200 మంది, అదేవిధంగా ఎఫ్ఎంఎస్
కాంట్రాక్ట్ ద్వారా 3,600 మంది ఈఎంటీఎస్ స్టాఫ్, ఎస్పీఎఫ్ స్టాఫ్ డిపార్ట్మెంట్ వీళ్ళంతా కలుసుకుంటే మొత్తం రెగ్యులర్ ఎంప్లాయీస్తో కలిసి 23,000 మంది. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నమెంట్ విధానాన్ని ఏలూరు జిల్లా తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి ఉన్నమట్ల సునీత స్వాగతించారు. ఈ సందర్భంగా గడపవరంలో ఆమె శుక్రవారం మాట్లాడారు. ఒక బటన్ నొక్కితే ప్రభుత్వమే మన చేతిలోకి వచ్చేలాగా తండ్రికి తగ్గ తనయుడిలా గొప్ప ఆలోచన చేసిన లోకేష్ అన్నకు వాట్సాప్ హ్యాట్సప్ అని చెప్పారు. అందరికీ నమస్కారం. వాట్సాప్ గవర్నెన్స్ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడా లేనటువంటి విధంగా ఏ ప్రభుత్వము చెయ్యని పని, బటన్ నొక్కితే ప్రభుత్వమే మన దగ్గరికి వచ్చే విధంగా ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ని ప్రారంభించారు మన నారా లోకేష్ గారు. ఆయన యువగళం పాదయాత్ర చేస్తూ ప్రజలు కష్టాలు వింటూ కన్నీళ్లు తుడుస్తూ సాగిన ఆనాటి పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో ప్రజలు ఏ చిన్న సర్టిఫికేట్ కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలాగా తిరగటం చూసిన ఆయన దీనికి ఒక శాశ్వత పరిష్కారం కావాలని ఆ రోజు ఆయన చేసిన ఆలోచన, ఆయన మదిలో మెదిలిన ఆలోచనే ఇది. బటన్ నొక్కితే ఫుడ్ వస్తుంది, బటన్ నొక్కితే ట్యాక్సీ వస్తుంది, బటన్ నొక్కితే సినిమా టికెట్లు వస్తున్నాయి, బటన్ నొక్కితే ప్రభుత్వం ఎందుకు రాదు అని ఆలోచన చేసి దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు తిరగకుండానే ప్రభుత్వమే మన చేతిలోకి వచ్చే విధంగా ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ని ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నారా లోకేష్ గారు. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల చేతిలోనే పాలన ఉండాలనేది మన లోకేష్ గారి ఉద్దేశం. 9552300009 ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా ప్రభుత్వం యొక్క 36 డిపార్ట్మెంట్లని ఇంటిగ్రేట్ చేస్తూ మొదటి విడతలో 161 సేవల్ని ఈరోజు వాట్సాప్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.